అన్నదాత అమౌంట్ వచ్చి మనం ఇచ్చింది కేంద్రం ఇచ్చింది. మనం ఇచ్చింది 2342 కోట్లు అయితే కేంద్రం 830 కోట్లు ఇచ్చారు. 3174 కోట్ల రూపాయలు మనం వాళ్ళ అకౌంట్లో ఇస్తాం. మొత్తం బెనిఫిషరీస్ని చూస్తే 45,69,817 మంది రైతులు, ఇంకొక పక్కన ROFR ఫార్మర్స్ని కూడా 1,16,021, మొత్తం కలిసి 46,85,835 మంది రైతులకి అన్నదాత సుఖీభవలో డబ్బులు ఇచ్చాం. ఇది జిల్లాల వారీగా మీరు చూసినప్పుడు ఏ జిల్లాలో ఇచ్చామో అది కూడా క్లారిటీ ఇచ్చాం. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవనే కాకుండా రాష్ట్రంలో కూడా ఏ పంటలు వేయాలనో ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం. అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు మార్పులు చేర్పులు వస్తున్నాయో వినియోగానికి ఆధారంగా మనం పంటలు పండించేట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి, డిమాండ్ మారుతూ ఉంది, ఓసారి వేరియేషన్స్ వస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముందుకు పోతున్న దిశ. ఫస్ట్ టైం దిశ ఇన్పుట్ సబ్సిడీ. నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేయాలనో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎక్కడికక్కడ ఇస్తున్నాం. స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తున్నాం. హెక్టార్కి 25,000 రూపాయలు చొప్పున, కొన్ని అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికంటే మెరుగైన ప్యాకేజీని నేచురల్ కెలామిటీలో ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.